నేను వెలుగుపల్లి గ్రామం వాసం వెంకన్న తుంగతుర్తి మండలం సూర్యాపేట జిల్లా వెలుగుపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఇక్కడ గాదరి కిషోర్ గారు దశాబ్ద కాలము రాజకీయంలో కొనసాగడం జరిగింది. ఇక్కడ ఒక మార్పు కోరుకున్నారు జనాలు. ఆ మార్పుకు కారణం ఏమిటంటే ఆయన చేసే ఇసుక దందాలు, భూ కబ్జాల వల్ల పేదవాడు బ్రతకలేని పరిస్థితి. ఒక పాలకులు మాత్రమే లబ్ధి పొందే అవకాశం ఉన్నది. ఇసుక ట్రాక్టరు మామూలు పేద వ్యక్తి నడిపించుకోలేని పరిస్థితి. ఒక ఇల్లుకు ఇసుక రావాలన్నా కూడా, సొంత ఇల్లు కట్టుకోవాలన్నా కూడా దానికి ఒక పర్మిషను, దానికి ఒక విధానము, దానికి ఒక ఆర్డర్ తీసుకోవాల్సిన పరిస్థితి. వేల టన్నుల ఇసుక లారీల ద్వారా ఈ విధంగా దానికి ఏ పర్మిషన్ లేకుండా వెళ్ళిపోతుంది. ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఇసుకకు పర్మిషన్ కావాల్సినటువంటి పరిస్థితి. భూ కబ్జాలు. ఇక్కడ తుంగతుర్తిలో వెలుగు అంజయ్ అనే అటువంటి వ్యక్తిని ఒక హత్య చేయడం కూడా జరిగింది భూమి విషయంలో. ప్రజల సమస్యలను చెప్పుకుంటే వినేటువంటి పరిస్థితి లేదు. మీ సమస్యలు నాకు అవసరం లేదు, నా రూటు నాదే అన్న సమస్యలు ఏర్పడింది కాబట్టి ఆయన ఓడిపోవడానికి కారణం ఇదే. ఇప్పుడు స్థానికంగా గెలిచిన ఎమ్మెల్యే పరిపాలన ఏ విధంగా ఉంటుంది అనుకుంటున్నారు? ఇప్పుడు స్థానికంగా గెలిచిన ఎమ్మెల్యే ప్రజలు కోరుకున్న విధంగానే గెలవడం జరిగింది. అత్యధిక మెజార్టీతోటి గెలవడం జరిగింది. ఆయన అన్ని పార్టీలకు అతీతంగా ఉంటాడని, అర్హులైన ప్రతి ఓటర్కి 6 గ్యారెంటీల పథకాలు అందడం కానీ, మిగతా పనులు చేయడం కానీ, వ్యక్తిగత సమస్యలున్న అందరికి సమన్వయంగా న్యాయం చేకూర్చగలడని అందరి అభిప్రాయం ఉంది. మేము కూడా 100% అదే చేస్తారని మేము కూడా అనుకుంటున్నాం. అంటే ఇక్కడున్న ఎమ్మెల్యే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే, ఆయన కూడా టీఆర్ఎస్ నుంచి వచ్చిన అతనే కదా, మరి మళ్ళీ అయ్యే భావనలు ఉంటాయి కదా, అలా అవినీతి చేయడం ఎలా అనుకుంటున్నారు? టీఆర్ఎస్ నుంచి వచ్చిన అభ్యర్థి అయినా కానీ అతనికి ఒక వ్యక్తిగత స్వభావంతో ఆ ఉద్దేశాలు ఉండవు, అందరికి సమన్వయం ఉండి పనులు చేస్తాడనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ అందరు కార్యకర్తలు కూడా కష్టపడి గెలిపేయడం జరిగింది అతను. అంటే ఇప్పుడు 6 గ్యారెంటీలను ప్రజలు ఏ విధంగా ఉంటుంది? ఉచిత బస్సు మీద మహిళల అభిప్రాయం ఏంటి, అసలు ఏ విధంగా ఉంది? ఉచిత బస్సు మీద మహిళల అభిప్రాయం చాలా సంతోషంగా ఉంది. వాళ్ళ పనులు వాళ్ళు చేయడం జరుగుతుంది. కాకపోతే ఈ ఆటో యూనియన్లకు కొంచెం వాళ్ళకు గిరాకీ రావట్లేదని కొంత సమస్య ఏర్పడుతుంది. ఆ సమస్యను కూడా ప్రభుత్వం ఆలోచించి త్వరలో నిర్ణయం తీసుకుంటుందని మేము ఆశిస్తున్నాం. అంటే 6 గ్యారెంటీల పైన అధికారులే మీ విలేజ్లకు వస్తున్నారు కదా, దీన్ని ఏ విధంగా చూడవచ్చు? నిజంగా మీ గతంలో ఎప్పుడన్నా చూసిరా ఇట్లాంటివి? ఈ గతంలో ఎప్పుడు చూడలేదు. ఈ 6 గ్యారెంటీల పథకం చాలా బాగుంది. అధికారులే ఊర్లకు వచ్చి సమస్యను సాల్వ్ చేయడం అంటే ఇది ప్రతి వ్యక్తికి, ప్రతి పౌరుడికి, ప్రతి ఇంటికి ఉపయోగపడే అటువంటి స్కీమ్ ఇది. ప్రతి ఓటర్కి అందే స్కీమ్. సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి కదా, అసలు ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నాను? కాన్స్టిట్యున్సీలో కానీ, విలేజ్లో కానీ ఎంపీ ఎన్నికలు వస్తున్నాయి, తర్వాత సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు మీ పార్టీ పరంగా? నెక్స్ట్ సర్పంచ్ అభ్యర్థి, ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ ఈ గ్రామంలో కూడా రిజర్వేషన్ ప్రకారం సర్పంచ్ అభ్యర్థి పార్టీలకు అతీతంగా ఎన్నుకోవడం జరుగుతుంది. సాధ్యమైనంత వరకు కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని కాంగ్రెస్ పార్టీ తరపునే
కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల పథకం సమస్య సాల్వ్ కావాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థినే సర్పంచ్గా గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కూడా ప్రతి గ్రామంలో కానీ ప్రతి మండలంలో కానీ ఎక్కడైనా కానీ గ్రామ అభివృద్ధి కోసము ప్రజల కోసం పనిచేసే వ్యక్తినే గుర్తించి అతనే ఎన్నుకోవడం జరుగుతుంది. కొన్ని ఊర్లలో ఇనాల్మస్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అభివృద్ధి కావాలంటే ఇనాల్మస్ అయ్యే అవకాశం కూడా. కాంగ్రెస్ పార్టీ అన్ని పనులు చేయగలదని ఒక ప్రజల నమ్మకం.